హైవేలంటేనే ప్రగతికి బాటలు. దీంతో హైవే పక్కన ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఈ ట్రెండ్ ముందుగానే గమనించి హైదరాబాద్ సిటీకి సమీపంలో ప్రధాన హైవేలపై టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరంవెల్లి, కేవైకేకే రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మోడల్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది. అందుబాటు ధరల్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాపర్టీలను అందిస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపల్ పీ సిటీ. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దట్ అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది. రోడ్ వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది. రైల్వేస్, రోడ్ వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం. మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాం. ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇక ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్. అది ఏ సిటీలోనే ఉంది. మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిల్గ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా. అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్లీ బాగా కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయ్యారండి.